శ్రీనివాస మంగాపురం తిరుపతి దగ్గరలో ఉన్న దేవస్థానం. శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి వెళ్ళేవారు ఈ ఆలయాన్ని దర్శించి వెళ్తారు. ఇతిహాసాల పురాణ ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకుని తిరుమల కొండ మీద వెలిసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు. శ్రీనివాస మంగాపురం తిరుపతి మదనపల్లి రోడ్డులో తిరుపతికి దగ్గరలో ఉంది. గతంలో ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉండి నిత్య పూజ కార్యక్రమాలకు దూరంగా ఉండేది. పురావస్తు శాఖ వారి బోర్డు ఈనాటికి ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. ఆ తర్వాత సకల పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. ఇక్కడి శ్రీ వెంకటేశ్వరుని ఆలయం చాలా పెద్దది, విశాలమైనది. ఇక్కడి శ్రీవారి ప్రధానమూర్తి తిరుమలలో ఉన్న దానికంటే పెద్దది. తిరుమలలో జరిగే అన్ని పూజాధికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం. ఈ ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఉంది. ఈ ఆలయం విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర దేవునికి అంకితం చేయబడింది. దీనిని కళ్యాణ వెంకటేశ్వర గుడి అని పిలుస్తారు. ఈ ఆలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలలో ఒకటి. 1967 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం చేత నిర్వహించబడుతుంది. ఈ ఆలయంలో 1981 నుండి ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలు జరుగుతాయి. తిరుమల వెంకటేశ్వర ఆలయం పక్కనే ఉన్న కళ్యాణ వెంకటేశ్వర దేవాలయాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. కొన్ని కారణాల వలన తిరుమలకు వెళ్ళలేని వారు కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని తమ కోరికలు తీర్చమని అడగవచ్చు. ఈ గుడిలో ఎక్కువగా నూతన వరుడు వధువులకు వివాహాలు జరుగుతాయి. ఈ ఆలయం 1967 నుండి 1981 వరకు భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అని నిర్వహిస్తుంది. ఈ ఆలయంలో విష్ణువు యొక్క 2 రూపాయల లక్ష్మీనారాయణ రంగనాథ దేవతలు కూడా ఉంటారు. తిరుపతి నుండి 12 కిలోమీటర్ల, చంద్రగిరి నుండి 3 కిలోమీటర్లు మరియు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న ముఖ్యమైన ఆలయాలలో ఒకటి మరియు చంద్రగిరి పట్టణం వైపు ఉన్నది. ఇది తప్పక సందర్శించవలసిన తిరుపతి ఆలయంలో ఒకటి. ఆచార్య మనవడు చిన్న తిరుమలయ్య అవిశ్రాంత ప్రయత్నం ద్వారా ఈ ఆలయం యొక్క ప్రస్తుత రూపం ఉనికిలో ఉన్నది. పురాణాల ప్రకారం శ్రీ పద్మావతి దేవితో వివాహం తర్వాత వెంకటేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. వివాహ వేడుక ముగిసిన తర్వాత చంద్రగిరి కొండలలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అగస్త్య మహర్షి పవిత్ర ఆశ్రమాన్ని వెంకటేశ్వరుడు సందర్శించాడు. అగస్త్య మహర్షి వారిని 6 నెలలు తన ఆశ్రమంలో ఉండమని కోరాడని నమ్ముతారు. తర్వాత భగవంతుడు తన వధువుతో కలిసి ఉన్న ప్రదేశం పవిత్ర పుణ్యక్షేత్రంగా మారింది మరియు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అనే పేరును పొందింది. ఈ పురాతన ఆలయాన్ని 1967 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది మరియు ఈ ఆలయంలో ఉత్సవాలు మరియు ఆచారాలు 1981 నుండి నిర్వహిస్తున్నారు. నేడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ వెంకటేశ్వరుని పవిత్ర ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. తిరుమలకు రాలేని వారు తమ కోరికలను తీసుకోవడానికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. వివాహం తర్వాత ఈ ఆలయంలో మొదట ప్రార్థన చేసి నూతన వధూవరులకు ఈ ఆలయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. వివాహంలో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఇక్కడ ప్రార్థనలు చేసి ఇబ్బందుల నుండి బయటపడవచ్చని కూడా చెబుతారు. ఇక్కడ ప్రతిరోజు స్వామికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. భక్తులు ఈ ఆచారానికి హాజరు కావడం ద్వారా
తమ కష్టాల నుండి బయటపడతారు. వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు సాక్షాత్కార వైభవం ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగలు. గతంలో ఈ మెట్ల దారిలో భక్తులతో పాటు చంద్రగిరి పరిసర ప్రాంతాలలో పల్లెవాసులు కూడా నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, మజ్జిగ, కూరగాయలు మొదలైన వాటిని ఈ మెట్టదారి గుండా కొండపైకి తీసుకెళ్లి అమ్మి తిరిగి వచ్చేవారు. కొండపైకి ఇది చాలా దగ్గర దారి. 1 గంట లోపు గమ్యస్థానం చేరుకోవచ్చు. గతంలో మంగాపురంలో రైల్వే స్టేషన్ కూడా ఉండేది. భక్తులు ఇక్కడ దిగి ముందు స్వామివారిని దర్శించుకొని తిరుమలకు వెళ్ళేవారు. శ్రీవారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండి తిరుమల కొండపైకి మెట్ల దారి ఉంది. ఇది చాలా దగ్గర దారి. తిరుపతి అలిపిరి నుండే ఉండే మెట్ల దారి కంటే ఇది చాలా దగ్గర. సుమారు 1 గంట లోపలే తిరుమల కొండపైకి చేరవచ్చు. చాలామంది ఇక్కడ నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండా కిందికి దిగేవారు. ప్రస్తుతం ఈ మంగాపురంలో రైల్వే స్టేషన్ లేదు. తిరుమలకు మెట్ల దారి ద్వారా నడిచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం తిరుపతి అలిపిరి వద్ద నుండి శ్రీవారి మెట్ల వరకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్నది. ఉచితంగా భక్తుల సామాన్లను కొండపైకి తీసుకెళ్లే సౌకర్యం కూడా ఉన్నది.